హలో మేడం. నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మాది నాగార్జున సాగర్ మేడం. అలాగే అండి, గురుగారు ఉన్నారు, గురుగారితో మాట్లాడండి. హలో, నమస్కారం గురుగారు. నమస్కారం అండి. ఎక్కడి నుంచి అండి? నాగార్జున సాగర్ గురుగారు. నాగార్జున సాగర్, చెప్పండి. గురుగారు మా ఇల్లు ఇల్లు వచ్చేసి వెస్ట్ ఫేస్ లో ఉంది. వెస్ట్ ఫేస్ ఉంది గురుగారు. వెస్ట్ ఫేస్ ఉంది, ఓకే. ఈశాన్యం క్లోజ్ అయ్యింది. ఈశాన్యం క్లోజ్ అయిందంటే హద్దులో కట్టారా ఇల్లు ఏమన్నా? గురుగారు ఇల్లు హద్దులో ఉందా అంటున్నా, అంటే చుట్టుపక్కల? లేదు గురుగారు, అప్పటి నుంచి అది గవర్నమెంట్ ఇల్లు అనమాట, అంతే ఉన్నాయి అనమాట. అదేలేండి, ఇంకా గవర్నమెంట్ ఇల్లు అంటే హద్దులోనే ఉంటది ఇక. అట్లా కట్టారనమాట. అయితే ఇల్లు కూడా 1.5 feet గుంతలో ఉంది, లోపలికి ఉంది. అయితే ఇంటికి ఆపోజిట్ లో కొంచెం సైడ్ కి మొత్తం మాదే ఒక మా గుడి ఉంది అనమాట. గుడి, అమ్మవారి గుడి పెట్టుకున్నాం. ఏమంటారు, కనకదుర్గాదేవి అమ్మవారి గుడిని పెట్టుకోవాలి అనమాట. అమ్మవారిని ఒక శిల తెచ్చి. ఓకే. అయితే పెట్టుకుంటే ఏమైందంటే, అయితే మాకు గుంతలో ఇల్లు ఉన్నప్పుడు కూడా మా అమ్మకి ఒంట్లోకి అమ్మవారు వచ్చి కూడా చెప్పింది అనమాట, ఇల్లు కొంచెం ఇట్లా ఉంది, లేపు కట్టుకోవాలి అని చెప్పింది అనమాట. అయితే మాకు అప్పుడు డబ్బులు కుదరక మా నాన్న దేవుడి మీద భారం వేసి కట్టలేదు అనమాట. కానీ అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఇంట్లో ఎదుగుదల లేదు, ఇబ్బందులు, కష్టాలు, ఏ పని ముందుకు వెళ్ళదు అనమాట. చాలా కష్టాలు పోతున్నాయి గురి కాదు. అంటే కరెక్టే కదండి. ఇప్పుడు మీరే చెప్తున్నారు ఇల్లు బాగాలేదని అమ్మవారే వచ్చి చెప్పారని చెప్తున్నారు. చెప్పినప్పుడు అంటే మనం కొన్ని పరిస్థితులు బాగోలేనప్పుడు రెండు ఆచరించాలి. సరే, మీరు అన్నట్టు మనకు పరిస్థితి లేదు, స్తోమత లేదు, ఏదైనా లేదన్నారు. అలాంటప్పుడు ఖచ్చితంగా మీరు ఏం చేయాలి, అట్లీస్ట్ ఆ గృహంలోంచి వెళ్ళి పక్కన ఏదన్నా మనకి, ఎందుకంటే నాగార్జున సాగర్ అంటే అంత అద్దెలు ఉండే పరిస్థితి లేని చోట ఎక్కడన్నా మనకి సౌలభ్యంగా ఉండి కాస్త వాస్తుపరంగా బాగుండే గృహం ఏదైనా చిన్నది తీసుకొని అక్కడ ఉన్నారనుకోండి, కొద్దిగా మీకు ఏవైతే స్థితిగతులు ఉన్నాయో కొద్దిగా మెరుగుపడిన తర్వాత దాన్ని తొలగించి మళ్ళీ నిర్మాణం చేసుకునే శక్తి వచ్చే పరిస్థితినన్నా మీరు తెచ్చుకోవాలి. అంతేగాని ఇబ్బందులు ఉన్నాయి అయినా కూడా ఇందులోనే ఉండాలి అని అనుకుంటే మాత్రం ఇదిగో ఇలానే ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఇబ్బందులు ఉన్నాయని మీకు తెలిసినప్పుడు ఇంకా అందులో ఉన్నారనుకోండి, ఇంకా దిగజారుతుందే కానీ పరిస్థితి మీకు ముందుకెళ్లే పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా మీరు ఏం చేస్తారంటే, ఇప్పుడు మా ఇంట్లో చెప్పేది ఇంట్లో చెప్పాను గురుగారు, చెప్తే వాళ్ళు ఏమంటే అమ్మవారే చూసుకుంటది, ఇంకేం చేద్దాం. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి, అందరూ కూడా అలా కాదండి, సమస్యలు ఎక్కువ పెరిగిపోతున్నాయి. అయితే నేనేమంటే గారు, ఇంట్లో మొత్తం కంబైన్ ఉంది కాబట్టి ఇంట్లో అమ్మవారిని పెట్టుకొని ఇంట్లో ఎదురుగా గుడి ఉండొచ్చా? మన ఇంట్లో ఉంటే కదా, మన అంతా వాష్రూమ్ ఇంట్లో ఉంటది, ఆపోజిట్ ఉంటది కదా, అట్లా ఉండొచ్చా? అట్లా ఉండటం వల్ల ఏమైనా ఇబ్బంది అవుతుంది? వాష్రూమ్ ఉండండి, అది కూడా ఉండొచ్చు. అంటే మీరు ఎలా నిర్మాణం చేశారో మనకు తెలియదు కాబట్టి. ఎదురుగా గుడి ఉంటది కదా, మరి ఎట్లా ఇలాంటి ఉండటం వల్ల అమ్మవారు ఏమైనా ఇబ్బందులు పెట్టే ఛాన్స్ ఉంది? అంటే అలా ఏముందండి, దేవుళ్ళు దేవతలు మన ఏమి ఇబ్బందులు పెట్టే పని చేయరు. కాకపోతే మనం వాళ్ళు మన ఇంట్లో ఉండే విధంగా మన గృహం అనేది ఉండాలి. అందరూ కూడా ఏంటంటే, ఏమంటే మేము ఇన్ని పూజలు చేస్తున్నాం, మాకు ధనం ఉండట్లేదు, మేము ఇన్ని చేస్తున్నాం, మాకు ధనం ఉండట్లేదు, అది ఉండట్లేదు, ఇది ఉండట్లేదు అంటే మన అవసరాల కోసం మనం నిర్మాణాలు చేసుకుంటున్నాం. ఆ లోపల ఏది కూడా ఇవాళ రేపు ఒక ప్లాన్ ఎవరన్నా పంపిస్తే అందులో పూజ గదే ఉండదు సరిగ్గా సక్రమంగా. 3000 ఎస్ఎఫ్టీ 4000 ఎస్ఎఫ్టీ గృహాల నిర్మాణం చేసుకుంటున్నారు, కానీ అందులో పూజ గది కరెక్ట్గా నిర్మాణం చేయట్లేదు, లేకపోతే పూజ గది ఏర్పాటు చేయట్లేదు, పెడితే ఓ మూల ఎక్కడో పెడుతున్నారు. కాబట్టి మనము దేవుళ్ళు దేవతలు మన గృహానికి వచ్చే విధంగా మన గృహం ఉండాలి, కానీ వాళ్ళు రానంత వరకు మనకి ఖచ్చితంగా మనకి ఇబ్బందులు అనేవి ఉంటాయి. అంతేగాని వాళ్ళు మిమ్మల్ని ప్రత్యేకంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఎవరు కోరుకోరు కదా. మీరే అన్నారు అమ్మవారే వచ్చి ఇల్లు బాగాలేదని చెప్పారు అని చెప్పేసి అని అన్నారు. అలాంటప్పుడు మీరు దానికి ఏం చేయగలుగుతారో మీరు చేసుకోవాలి. మళ్ళీ ఆమె ఎలా భారం చూస్తే మీకు చెప్పిన తర్వాత మీరు సరి చేసుకోవాలి, కానీ ఆమె భారం చేసుకుంటుంది అంటే ఎట్లా కుదురుతుంది అది? చెప్తే ఏమంటే మా వెళ్ళలేం కదా అంటున్నారు. అయితే ఈ కక్షల గురి గారు, ఇంట్లో అమ్మవారి ఎదురు గుడి కదా, గుడి ఇంట్లో ఉండొచ్చా? మరి ఇంట్లో ఎదురు గుడి ఉండొచ్చా అనేది డౌట్. అంటే ఇంట్లో గుడిలాగా నిర్మాణం అంటే మీరు ఒక్కసారి అదేనండి, మీరు ఒక్కసారి మీ గృహం ఎలా ఉంది, ఆ గుడి ఎలా ఉంది అనేది మనకి పిక్స్ కానీ వీడియో కానీ మన నెంబర్కి ఒకసారి పంపించండి. చూసిన తర్వాత మీకు వ్యక్తిగతంగా మనం మాట్లాడదాం, సరేనా? ఒకసారి మీరు ఫోన్ చేసి ఇంటికి వచ్చి చూస్తాం, అది కూడా చేద్దామండి, అది కూడా చేస్తాము. ఈలోపు మీరు ఒకసారి మీరు వీడియో కూడా పంపించారనుకోండి, ముందు ఒక అవగాహన మీకు ఎలా ఉందని చెప్పడానికి మా ప్రయత్నం ఉంటుంది అట్లా అని. సరేనా అండి? జై శ్రీరామ్.